ఈ యవనస్తులు చూసైనా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆత్మీయతలో హీరోస్ని ఆరాధిస్తూ ఉంటారు మీరు. ఎవరిని? హీరో. మా స్టార్ అది, మా స్టార్ ఇది, మా ఓడి ఇది, మా ఓడి ఇది అని అంటారు. ఆడు ఏం చేస్తాడు వచ్చి? ఈడు అసలు ఈడు ఉన్నాడు అనేది కూడా వాళ్ళకి తెలియదు. వీడి పేరేంటో మనకి తెలియదు. వీడేమో ఇక్కడ వేల రూపాయలు పెట్టి పువ్వులు ఎగరేస్తూ ఉంటాడు, ర్యాలీలు చేస్తూ ఉంటాడు, బ్యానర్లు కడతా ఉంటాడు, బట్టలు చిప్పేసుకునే వాడుగా ఉంటాడు. ఇంకేం చేస్తాడు? పాలు పోస్తారంట, పాలు పోస్తాడు. అసలు ఈ చేశారన్న విషయం కూడా పైన ఆ వ్యక్తికి తెలియదు. అరే ఎందుకు చేద్దాం అంటే ఏం తెలుసు మీకు? అసలు ఎంత అందంగా ఉంటాడు తెలుసా మా హీరో? ఫైట్ చేస్తా ఉంటే ఎట్టా ఉంటాడు తెలుసా? అసలు డాన్స్ చేస్తే మా వాడు తర్వాత ఇంకెవరైనా. మీరు కదిలేండి. అరే అది నీకు ఏం చేశాడు అంటే ఏం చెప్పరు. ఎవరి దగ్గరకైనా వెళ్ళండి, ఏ సినిమా హీరో ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి నీ హీరో నీకు ఏం చేశాడు అని అడిగితే ఏం ఉండదు అక్కడ. ఆయన ఏమై ఉన్నాడు అందుని బట్టి, ఆయన హెయిర్ స్టైల్ని బట్టి నేను ఫ్యాన్ అండి, ఆయన డాన్స్ని బట్టి నేను ఫ్యాన్ అండి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన ఏమై ఉన్నారు అందుని బట్టి స్తుతించగలుగుతున్నామా? ఆయన ఏమై ఉన్నారు అందుని బట్టి ఆయన నామాన్ని మహింపరచగలుగుతున్నామా? లేదంటే ఆయనది ఇస్తాడు కాబట్టి స్తుతిస్తున్నామా?